అటల్ స్మృతి వర్ష సందర్భంగా భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఎల్బీ నగర్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, ఎంపీ ఈటెల రాజేందర్ తదితర నేతలు హాజరయ్యారు. వాజ్పేయి జయంతి సందర్భంగా ఎంపీ ఈటెల శుభాకాంక్షలు తెలిపారు. వాజ్పేయితో పనిచేయడం తన అదృష్టమన్నారు. దేశానికి అటల్జీ అందించిన అపూర్వ సేవలు, ఆయన దూరదృష్టి గల నాయకత్వం, సుస్థిర పాలన, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయన నెలకొల్పిన చిరస్థాయి వారసత్వం తరతరాలుగా అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. ఒకప్పుడు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇద్దరూ ప్రజల కోసం కలిసి పనిచేసేవారని, కానీ ఆ పరిస్థితి ఈరోజు లేదని అన్నారు. అందుకే మోడీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆనాటి పరిస్థితులు తీసుకురావాలని, నాయకుల్లో మార్పు తేవాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. దేశ సౌభాగ్యం, భారత జాతి కీర్తి పతాక ప్రపంచంలో ఎగరాలని చెప్పి కళ్ళగన్న మహనీయుడు ఆయన. అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వాజ్పేయి గారు, వారు నాకు తెలిసి ప్రపంచ దేశాల సభల్లో వారిని పంపించి ఆనాడు అందరి మనల్ని పొందేటువంటి ఉపన్యాసం ఇచ్చిన మహనీయుడు వాజ్పేయి గారు. శాంతికి, ప్రేమకి ప్రతిరూపమైనప్పటికీ కూడా ఆయన ఎంత ముందు చూపుతో ప్రోగ్రామ్ అణుపరీక్ష నిర్వహిస్తే దేశమంతా ఒకసారి నివరిపోయింది. వాజ్పేయి గారు ఇలాగే పనిచేసింది. వాజ్పేయి గారు ప్రేమను పంచే మహనీయుడు, వాజ్పేయి గారు శాంతిని కోరే మహనీయుడు. కానీ నా భారత జాతి, నా భారత ప్రజానికం మీద ఎవడు కన్నెత్తి చూచినా నువ్వు భారత్ అని చెప్పి పని చేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా అణుపరీక్ష నిర్వహించి ఆనాడు అమెరికా, హాంకాంగ్తో ఉన్నటువంటి అమెరికా వాళ్ళ కనసాలలో ఉంటేనే ఆ దేశం బతికిపట్టాలన్నటువంటి రోజులు అది. కానీ ఆనాడు వారికి విరవకుండా నా దేశ సార్వభౌమత్వాన్ని, నా దేశం యొక్క స్వేచ్ఛకి ఎవరి మీద ఆధారపడే సక్కర్లేదని చెప్పి బాజాప్త ప్రకటించిన మహనీయుడు, ధైర్యంగా చెప్పిన మహనీయుడు కూడా వాజ్పేయి గారు. ఉజ్వల స్కీమ్ కింద ఇంటికి ఫోన్ కనెక్షన్, ఆ కనెక్షన్ మనకు ఫోన్ అప్లై చేయకుండా వచ్చేది. గతంలో 6 నెలలు 7 ఏడాది మీటింగ్లు ఉంటుంది. మరి అటువంటి పరిపాలన అందించే వ్యక్తి ఈరోజు రోడ్డు మీద ఎవరు పోయినా కూడా వాజ్పేయి గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు. మన ఆ రోజు పెట్టినట్టు ఒక ఏదైతే కిలోమీటర్లు మన అన్ని దాదాపు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అదే యొక్క స్ఫూర్తితోనే మనకు హైవేస్ నిధులు ఇస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారి పరిపాలన కూడా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తితో నడుస్తూ ఉంది. ప్రగతి